కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి మిత్రులారా. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ తీరులో మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళ సంస్కారం ఎట్లా ఉంది. వెలమన కొడకల్లారా మిమ్మల్ని చంపుతా, వీపు విమానం మోత మోగిస్తాం, భౌతిక దాడులు చేసేందుకు రెడీగా ఉన్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఒక్కసారి ఈయన వ్యాఖ్యలు చూడండి. ఇగో ఇది ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈయన చెప్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈయన మీద చర్యలు తీసుకోవాలి ఫస్ట్ నువ్వు. ఇగో వెల్మ కులస్తులం ఇవాళ కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ కొడుకులని వెల్మన్నా కొడుకులారా మీరు ఖబర్దా ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పనితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులకున్నా మేము బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఈపుడు భాషింగాలు విమానాలు మోతాయి కొడుకులారా చెప్తున్నా. వెల్మనా కొడుకులారా ఇవల్ల ఈ వెల్మనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే నాకు మైనంపల్లి హనుమంతరావు కనపడుతున్నాడు ఆయన లోపల. మైనంపల్లి హనుమంతరావునే తిడుతున్నట్టు అనిపిస్తుంది. రోబోతే తిట్టేది మైనంపల్లి హనుమంతరావు, ఆయన కూడా ఎలమాయనే, ఆయనే తిడుతున్నట్టు అనిపిస్తున్నాడు. ఈయన మాటలన్నీ ఆయన లెక్కనే ఉన్నాయి, ఆయన తిడుతున్నట్టే అనిపిస్తుంది అంతా కూడా. మరి ఎవరెవరు తిడుతున్నావు? రఘునందన్ రావుని. రఘునందన్ రావు కూడా నీకు కొడుకే అవుతాడనమాట. రఘునందన్ రావు నీకు కొడుకే, ఆయన జూపల్లి కృష్ణారావు నీకు కొడుకే. ఎందుకంటే నువ్వు అంటున్నావు వెలమనా కొడుకులారని. ఇంకెవరు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎలుమలు మొత్తం నీ కొడుకులే అనమాట. మంచిగానే ఉంది ఆ కథ. కాంగ్రెస్ పార్టీలలో ఉన్నటువంటి ఎలుమలకు షీమునెత్తురు ఉండనట్టు ఉంది. ఇది మాట్లాడింది ఈయన కాదు, రేవంత్ రెడ్డి మాట్లాడిచ్చుంటాడు 100% ఈయన మీద, ఈయనతోటి. ఎందుకంటే ఇవన్నీ ఇంత బలంగా మాట్లాడుతున్నాడంటే ఏం చెప్పకుండానే మాట్లాడతాడా? సోయి లేనటువంటి ఆయన ఈయన ఎమ్మెల్యే. ఇంత దరిద్రం, ఇంత దుర్మార్గం చూడండి అసలు. ఇది అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వీళ్ళ ముఖ్యమంత్రే బూతులు మాట్లాడతాడు పొద్దుగా లేస్తే నోరు ధరిస్తే. ఇక ఈయనట మాట్లాడతాడు. ఇంకా రేపు ఉంటుంది. ఇక 9 తారీఖు నుంచి ఇంకా మనం వింటందుకు టీవీలు కూడా వలిగిపోతుంటాయి. అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడతాడు చూడండి రేపటి నుంచి.